భీమవరం తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో శనివారం సరస్వతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు ఆధ్వర్యంలో డైరెక్టర్లు సాగిరాజు సాయిరాజు దంపతులు, పెనుమస శ్రీనివాస్ వర్మ దంపతులు, గారపాటి సతీష్ బాబు ప్రత్యేక పూజలు, సరస్వతి హోమం మహాపూర్ణాహుతి నిర్వహించారు. అన్నవరం శ్రీ రామసత్యనారాయణ స్వామి దేవస్థానం నుండి వచ్చిన వేద పండితులచే శాస్త్రోక్తంగా ఈ హోమాన్ని నిర్వహించారు. డీఈఓ నారాయణరావు ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హోమగుండంలో ద్రవ్యాలు వేశారు. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, అన్నింటా విజయ అవకాశాలు లభించాలని గత 7 సంవత్సరాలుగా సరస్వతి హోమం నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్లు తెలిపారు. అనంతరం 10,000 మంది విద్యార్థులకు, అతిథులకు, సిబ్బందికి అఖండ సమారాధన నిర్వహించారు. అల్లరి చేయకుండా జీవితమంతా ఎంతో ఉన్నతంలో ఉండాలని ఆయువు. చక్కగా చెప్పండి, అందరూ చెప్పండి. శుక్లాం, గట్టిగా చెప్పాలి. శుక్లాం ఓం సరస్వత్యై పద్మాలయాం దక్షిణా మూర్తయే నమః నిర్మలగ్రీవాయ నమః విద్యానాం సరస్వత్యై నమః. ఓం సరస్వత్యై. ఏ సమయానికి ఏ సమాధానం రాయాలి అనే స్ఫురణకి వచ్చి పరీక్షలలోనూ జీవితంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ సమస్య వచ్చినా సమయానికి తగిన పరిష్కారం దొరుకుతూ సరస్వతి అనుగ్రహంతో జ్ఞానం వల్ల విజయాన్ని సాధించి లక్ష్మీప్రదంగాను, ఐశ్వర్యప్రదంగాను, శక్తి ప్రదానంగాను దక్షిణామూర్తి, హయగ్రీవుడు, నవదుర్గలు, నవగ్రహాలు, నక్షత్ర దేవతలు, సమస్తమైనటువంటి వేద దేవతలు, అలాగే అష్టదిక్కులయంలో ఉన్న దిక్పాలకులందరినీ ఆరాధన చేసి, శివునికి ఆరాధన చేసి విద్యాభివృద్ధి కొరకు ఈ సరస్వతి యాగాన్ని ఏర్పాటు చేశారు. సరస్వత్యై స్వాహా. సరస్వతైవాజయభిర్వాజనీ. రెండు చేతులతో నమస్కారం. దేవి సరస్వతైవాజయభిర్వాజనీవతేన స్వాహా. బ్రహ్మాత్మం విష్ణు జగత్యాయ స్వాహా. నమస్కారాయ జగత్యాయ స్వాహా. నమస్కారాయ జగద్వరేష్టాయ స్వాహా. సౌవర్ణం వరదాయినీం వరదాం భౌతాం ఓం జ్ఞానగాణిక పాపాల జగన్నాథ పరగతాని. ఓం గుణదేవి సరస్వతి వాజే. ఫోటోల మీద దృష్టి కానీ లేకుండా చక్కగా అమ్మవారి మీదే దృష్టి పెట్టి అష్టలక్ష్మి స్థిర నివాససిద్ధిరస్తు. శ్రీరమావహ శ్రద్ధాది కామయాన్య. ఈరోజు తిరుమల విద్యా సంస్థల్లో సరస్వతి హోమం నిర్వహించడం జరిగింది. ఈ సరస్వతి హోమం ప్రతి సంవత్సరం మా తిరుమల విద్యా సంస్థల్లో పిల్లలు అలాగే ఫ్యాకల్టీ కూడా ఒక మానసిక స్థైర్యము, అలాగే మన ప్రయత్నంతో పాటు దైవబలం కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ సరస్వతి హోమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను ప్రతి పిల్లవాడు కూడా హోమ ద్రవ్యాలు చేసి వారి యొక్క అమ్మవారి యొక్క సరస్వతి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొంది మంచి మార్కులతో అలాగే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు
అవుతారని ఈ సరస్వతి హోమం ప్రతి సంవత్సరం ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సరస్వతి హోమం అనేది ఫ్యాకల్టీ అలాగే ఈ శ్రేయోభిలాషులు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ సరస్వతి హోమాన్ని చాలా బాగా నడిపించగలిగారు. అలాగే మంచి నైపుణ్యం గల వేద పండితులు వచ్చి వేద మంత్రాలతో ఈ ప్రాంగణం అంతా దద్దరిల్లింది. అందువల్ల ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ వచ్చి అందరూ కూడా చాలా ఎనర్జెటిక్గా చాలా మంచి సంకల్పంతో స్టూడెంట్స్ ఏంటి ఫ్యాకల్టీ ఏంటి పనిచేస్తారని మా తిరుమల విద్యా సంస్థల్లో ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈరోజు మా తిరుమల భీమవరం విద్యా సంస్థల ప్రాంగణంలో మహాసరస్వతి హోమం చేయటం జరిగింది. సుమారు 6 గంటల సేపు జరిగినటువంటి ఈ హోమంలో మా విద్యార్థులు అందరూ కూడా సుమారు 7,000 మంది పైగా, అదేవిధంగా శ్రేయోభిలాషులు, మా ఫ్యాకల్టీ అందరూ ఇందులో పనిచేస్తున్న ప్రతి సిబ్బంది చాలా భక్తి శ్రద్ధలతో దీంట్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మహావేద పండితులు ఈ కార్యక్రమాన్ని చేపట్టగా పిల్లల్లో ఉన్నటువంటి బుద్ధిమాంద్యం పోగొట్టి ఈ రానున్న పరీక్షల్లో ప్రతి విద్యార్థి కూడా చాలా చక్కగా రాణించాలి అనేటువంటి సదుద్దేశంతో మా తిరుమలరావు గారు, అదేవిధంగా డైరెక్టర్ సాయిరాజ్ గారు, మేము అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నాం. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ప్రతి విద్యార్థిని కూడా ఈ హోమద్రవ్యాలని అమ్మవారికి సమర్పిస్తూ వాళ్ళ యొక్క విద్యలో అంటే వాళ్ళ యొక్క మానసికంగా అదేవిధంగా అన్ని విధాలుగా కూడా వాళ్ళు మంచి అంటే ఇక్కడ ప్రతి ఏడాది ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా ఇక్కడ 8,000 మంది కూడా ఇక్కడ అమ్మవారి ప్రసాదాన్ని అంటే భోజన ప్రసాదాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసినటువంటి మా వెల్ విషర్స్ అందరికీ అదేవిధంగా ఇక్కడ ఫ్యాకల్టీ అందరికీ కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.